తీసుకుంటే గవర్నమెంట్ పెద్దలు కేసీ ఆనంద్ గారు గత 30 సంవత్సరాల నుంచి ప్రతి రైతు సమస్య లేకుండా కావచ్చు, జిల్లా ఆరోగ్య సాధారణ కోసుకోవచ్చు, అదేవిధంగా పెద్దాళం మండలం కోసుకోవచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయన పోరాటాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆయన అడుగుజాలను కూడా నడవలసిన అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ తప్పిదము లేదు, అధికార తప్పిదము నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే దాదాపు పెద్దాయడం మండలం కోసం దాదాపు నా ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఇంగగా కావచ్చు, అదే ఎంపీఓలు కావచ్చు, ఇంగగా కావచ్చు, అక్కడ గ్రామ తీర్మానం కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సబ్ కలెక్టర్ కూడా గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఒక విషయంలో ఎందుకంటే గజ్జీల బంధువులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ గ్రామాల నుంచి అయితే మాత్రం యాంటీగా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గ్రామ సమస్యలతో నాకు తెలియదు, కానీ మా గ్రామాల నుంచి అయితే మాత్రం 3 గ్రామాల నుంచి అయితే మాత్రం యాంటీగా రిప్రజెంటేటివ్ ఇవ్వలేదు. ఇప్పటికైనా ఆ 2 గ్రామాలు కూడా వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళ కూర్చొని చర్చించుకొని ఇప్పటికైనా, ఎందుకంటే దాదాపు ఈ పెద్దానికి 70 సంవత్సరాలు ఉంటామని నేను అనుకుంటున్నాను. 70 సంవత్సరాలు. ఎందుకంటే రేపు నాకు తెలిసినంత వరకు రేపైనా అమాన దీక్ష అంటే ఆశమాసి కాదు. నేను కూడా అమాన దీక్షను కూడా ఎస్సీ వర్ణన కోసం అమాన దీక్ష 5 రోజులు కూర్చోవడం జరిగింది. ఈయనకైతే మాత్రం ఒక్క రోజు మాత్రం అవకాశం ఇస్తాను అనుకుంటున్నా. లేదు సార్, మీ ఆరోగ్య పరిస్థితులు పెడితే ఎందుకంటే 70 సంవత్సరాలు ఆశమాసి కాదు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల గురించి ఎస్సీ వర్గం కోసం అమాన దీక్ష చేపడం జరిగింది. మీకు ఈ రోజు లేదా